రిటైర్డ్ ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్‌లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మందికి రిటైర్మెంట్ తర్వాత తగిన ఆదాయం ఉండదు. ఎన్నాళ్ళు ఉద్యోగం చేసినా సంపాదించిన మొత్తాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ అమలు చేస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఈ స్కీమ్‌కు అర్హులు. కనీసం రూ. 1000 నుంచి 30,00,000 వరకు 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. దీనిపై ప్రస్తుతం ఏడాది 8.2% వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో ఒకేసారి డబ్బు డిపాజిట్ చేయవచ్చు. దానిపై వచ్చే వడ్డీతో ప్రతి 3 నెలలకొకసారి ఆదాయం పొందవచ్చు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నెలకి 20,000 పైగా వస్తుంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కాబట్టి మీ డబ్బుకు ఢోకా లేదు. పైగా రిస్క్ లేని స్కీమ్. చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా ఈ స్కీమ్ వడ్డీ రేటు ఎక్కువ. ఇక దీనికి సంబంధించి ముఖ్య వివరాల్లోకి వెళితే 5 సంవత్సరాలకి పెట్టుబడి, మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. కనీస పెట్టుబడి రూ. 1000 నుంచి గరిష్ట పెట్టుబడి 30,00,000 వరకు. వడ్డీ రేటు వచ్చేసి 8.2%. సెక్షన్ 80సి కింద 1,50,000 వరకు పన్ను ప్రయోజనం ఉంటుంది. అలాగే ఎస్సీ/ఎస్ఎస్ పథకంలో పెట్టుబడి మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానం కింద సెక్షన్ 80సి ప్రయోజనాలు పొందలేరు. అలాగే ఎస్సీ/ఎస్ఎస్ ఖాతాలలో మొత్తం వడ్డీ ఏడాదికి 1,00,000 దాటితే టీడీఎఫ్ చెల్లించాలి. 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే మొత్తం వడ్డీ ఏడాదికి 50,000 దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. దీనికి అర్హతలు వచ్చేసి 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అలాగే 55 నుంచి 60 ఏళ్ల వయసు ఉండి రిటైర్డ్ అయిన ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన మొదటి నెలలోపు ఎస్సీ/ఎస్ఎస్ ఖాతాను తెరవవచ్చు. అలాగే 50 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న రక్షణ శాఖ ఉద్యోగులు పదవి విరమణ ప్రయోజనాలు పొందిన మొదటి నెలలోపు ఎస్సీ/ఎస్ఎస్ ఖాతాను తెరవవచ్చు. అయితే ఈ అకౌంట్‌ను జీవిత భాగస్వామితో కలిసి మాత్రమే తెరవవచ్చు. ఇక ఎన్ఆర్ఐలు, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీలు అర్హులు కారు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్, ఆధార్ తప్పనిసరి. అలాగే ఏడాదిలోపు ఖాతాను మూసివేస్తే చెల్లించిన వడ్డీని అసలు నుంచి వసూలు చేస్తారు. అలాగే 1 లేదా 2 ఏళ్ల మధ్య ఖాతాను క్లోజ్ చేస్తే అసలుపై 1.5% ఫైన్ విధిస్తారు. 2 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేస్తే మొత్తంపై 1% జరిమానా వేస్తారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ సింగిల్ అకౌంట్‌లో గరిష్టంగా 15,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే 30,00,000 వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీరు 30,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 2,46,000 వడ్డీ రూపంలో వస్తుంది. అంటే ప్రతి 3 నెలలకు 61,500, నెలకి సుమారు 20,500 ఆదాయం వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం ఇది మంచి ఎంపిక. ఇక ఎస్సీ/ఎస్ఎస్ ఖాతాని ఎలా ఓపెన్ చేయాలంటే పోస్టల్ వెబ్‌సైట్ నుంచి ఎస్సీ/ఎస్ఎస్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ను నింపి తగిన డాక్యుమెంట్స్‌తో పోస్ట్ ఆఫీస్ సబ్మిట్ చేసి ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. దీనికి కావాల్సినవి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు లేదా పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు లేదా టెలిఫోన్ బిల్లు వంటి అడ్రస్ ప్రూఫ్ లేదా పాన్ కార్డు లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదా సీనియర్ సిటిజన్ కార్డు వయస్సు రుజువు. ఈ డాక్యుమెంట్స్‌ను స్వయంగా ధృవీకరించి సబ్మిట్ చేయాలి.